రెండో సెకండ్ ఆలోచించకుండా మాకు హెల్ప్ చేసిన, మాకు సపోర్ట్గా నిలబడిన మెగాస్టార్ చిరంజీవి గారికి నా లైఫ్ లాంగ్ రుణపడి ఉంటాను సార్. ఆయన ఏమన్నా అంటే మటుకి చంపేస్తాం మేము. హనుమాన్ లాంటి ఫిల్మ్ చేయడానికి నేను సాహసించానంటే దానికి కారణం రాజమౌళి గారండి. ఈరోజు హనుమాన్ జపాన్, కొరియా, చైనా ఈ ప్లేసెస్ నుంచి ఈ సినిమా మాకు కావాలి, ఇక్కడ మేము రిలీజ్ చేస్తాము అని అంటున్నారంటే దట్స్ డెఫినెట్లీ బికాస్ ఆఫ్ రాజమౌళి గారు. వాచ్ మెకానిక్ నాకు ఇదంతా చాలా మామూలు విషయం. చాలా బాగుంది. ఫీజ్ టు ద ఐస్ కన్నులు పడ్డాయి. అబ్బా సాయిరామ్, మంచి సినిమా కొట్టించారు. మీరు అంటే ఆంజనేయ మహావీరం బ్రహ్మ విష్ణు శివాత్మకం బాలవర్గ సతోష భాసం రామదూతం నమామి. ఇతను వందే పార్వతి పరమేశ్వర వాడి కోపం ప్రళయం, వాడి ప్రేమ సముద్రం, వాడి చాలి వర్షం. సెక్షన్స్ ఆఫ్ ఆడియన్స్ ని చాలా బాగా అట్రాక్ట్ చేశారు, మాయ చేశారు. వెయిటింగ్ ఫర్ ద సెకండ్ పార్ట్. 5-6 నెలల మేము ఉండలేదు సార్. చూద్దాంలే, చూడటం కాదండి, మీరు చెయ్యాలంతే. సరే. Hanuman is a typical case of David killing Goliath. అంటే ఏంటి సార్? నీకు చెప్పిన అర్థం కాదులే. So I think it's like a slap in the face. Congratulate you, Prashant, not just for the film. It's also for you teaching a lesson to everyone in the industry. అన్ని అబ్జర్వ్ చేస్తున్నా. తప్పురా వీడియో పెట్టాడే చేశాడా? Thank you from the entire industry side. Thank you. ఇంతకీ ఎవరు నువ్వు? ఈ అడవిలో బాటసారిని, కనిపించని ధర్మానికి అన్వేషిని.